రాష్ట్రం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడులో అయితే ఉన్నాం. మనకి రచ్చా మీడియాకి అయితే ఆఫీస్కి ఒక మహిళ, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా పొలాన్ని వేరే వాళ్ళు రాయించుకున్నారు, నా భర్తకితో పాటు నాతో పాటు కూడా సంతకాలు చేయించుకుని నా పొలానికి ఇవ్వాల్సిన డబ్బులు నా బావగారు అనేటువంటి ఒకరు ఇవ్వట్లేదు, అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారంటూ కూడా మనకైతే ఒక మహిళ అయితే కాల్ చేసింది. ఆ మహిళ ఎవరు అని రచ్చా మీడియా అయితే అన్వేషణ అయితే ప్రారంభించింది. ఆ అన్వేషణలో భాగంగా పెంటపాడులో అయితే ఉన్నాం. ప్రస్తుతానికైతే ఆ మహిళ మనతో ఉంది. అమ్మ నమస్తే. రచ్చా మీడియాకి కాల్ చేసింది నువ్వేనమ్మా? అవునండి బాబు, నేనే. ఏమైందమ్మా అసలు? నా భర్త పొలం అమ్మాడు బాబు. ఆ పొలం డబ్బులు నాకు దక్కలేదండి. ఎవరు తీసుకున్నారు? మా బావగారండి. కొనుక్కున్నాడా? కొనుక్కున్నానన్న. కొన్నాడమ్మా? 50 లక్షలకండి. ఏమన్నా ఇచ్చారా నీకు? 10 లక్షలు ఇచ్చారండి. నీ భర్త ఎక్కడున్నారు? కాలం చేశారు బాబు, లేరు. నీ భర్త చనిపోయాడు. పిల్లలు ఏమైనా ఉన్నారమ్మా? 2 బాబులండి, వాళ్ళు కూడా కాలం చేశారండి. వాళ్ళు కూడా చనిపోయారా? ఇప్పుడు మరి నీకు నీ బావగారు కొనుక్కున్నాడు కదా పొలం, ఎందుకు ఇవ్వట్లేదు నీ డబ్బులు? ఇంక నేను ఒక్కదాన్నే కదా, ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, దానికి ఎవరు లేరు కదా, సత్తదే అలాగ ఉండి సత్తదే సత్తే మనం తినొచ్చారండి. నన్ను సంపాలని చూస్తున్నారు బాబు. నీ పూర్తి పేరు ఏం పేరమ్మా? ఇంటి పేరుతో? నా పేరు కొవ్వూరి ఉమాలక్ష్మి అండి. మీ ఆయన గారి పేరమ్మా? కొవ్వూరి చిన్న చిట్టిరెడ్డి అండి. చిన్న చిట్టిరెడ్డి గారు భార్య మీరు. అయితే ఇప్పుడు మీ బావగారు నీ డబ్బులు ఇవ్వట్లేదు. మరి పెద్దల్లోకి వెళ్ళాననేది ఫోన్లో మాట్లాడడం మాతో? అవునండి బాబు, పెద్దల్లోకి వెళ్ళానండి. నర్సారెడ్డి గారు ఇంటికి రమ్మని పిలిచారండి ఒక రోజు. పిలిస్తే వెళ్ళానండి. వెళ్తే అక్కడ నన్ను అన్నారండి, ఏంటి నువ్వు అలా జడిపిస్తున్నావంట, ఎలా జడిపిస్తున్నావంట అని 2 మనుషులు అడిగారండి. నన్ను బెదిరించారండి. ఎవరమ్మా? అక్కడ పెద్ద మనుషులండి, 2 పెద్ద మనుషులండి. వాళ్ళ పేర్లు అవి నాకు తెలియదండి. కానీ మా బావగారు, నేను నర్సారెడ్డి గారి ఇంటికి వెళ్ళానండి. ఇంటి పేరు? ఆయన పేరు? ఆయన ఇంటి పేరు సత్య అండి. ఏమన్నారు అక్కడ? ఆ నర్సారెడ్డి గారు ఏమనలేదండి. వాళ్ళు సాయం తీసుకున్నారండి. నర్సారెడ్డి గారు ఇల్లుని సాయం తీసుకుని ఆ ఇంట్లో పెట్టారండి. మా బావగారు అన్నారండి, నువ్వు అందరితో చెప్తున్నావంట, మా దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఎత్తలేదని చెప్తున్నావంట, నువ్వు నీ అంతు చూస్తామో నీ ఆపూరు దక్కదు నువ్వు అలా చెప్తేని అని నన్ను తిట్టారండి. మా బావగారు అల్లుడు శ్రీనివాసరెడ్డి అండి. ఆ అబ్బాయి అయితే, నీ బావుదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీకెందుకు వస్తుంది, నీ మొగుడు 5 పైసలు ఇవ్వద్దని మాతో చెప్పాడు నీకు అని అతను భర్త ఆస్తి నీకు రాదా? రానివ్వనంటున్నారండి బాబు వాళ్ళు. భర్త ఆస్తి నీకు రానివ్వనంటున్నారు. ఇంకా ఎన్ని లక్షలు రావాలి నీకు? నాకండి ఇంకా 40 లక్షల దాకా రావాలండి బాబు. మరి ఊళ్ళో పెద్ద మనుషులు ఏమంటున్నారు 40 లక్షల గురించి? ఊళ్ళో పెద్ద మనుషులండి దేంటి ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి ఈ ఇన్వాల్వ్ అయ్యారండి. ఆ వేళ దేంటి ఈ ఆ గొడవలో వచ్చారండి. వచ్చి నేను ఇప్పించేస్తాను అక్క, నీకు ఎందుకు లక్షవారం నాడు కల్లా వచ్చేస్తాయి, లక్షవారం నాడు కల్లా వచ్చేస్తాయి, వెళ్ళిపో, పాన్ కార్డు పెట్టుకో అన్నారండి. వచ్చేసానండి. వచ్చేస్తే ఏ రెస్పాన్స్ లేదండి. మా తోటికోళ్ళేమో ఆధార్ కార్డు, బ్యాంకు బుక్కును జిరాక్సులు తీసుకుని పట్టురమ్మందండి. అర్ధరాత్రిగాడు నేను పట్టుకెళ్ళాక వెళ్ళలేదండి. మా అన్నాడు వెళ్ళి ఆ నర్సారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇచ్చొచ్చానండి. ఇంకా అంతే. నా గురించి ఏం పట్టించుకోలేదండి. నేను ఇంకా నా దగ్గర ఏమి లేకండి, నేను శివాలయంలో పనిచేస్తాకెళ్ళారండి. మా రెడ్లందరూ ఉంటారు, ఏదో కథకు సాయం చేస్తారు, ఆ సాయం మీద బతకొచ్చు అని. అయితే అందరూ అలాగే అడిగేవారు, ఎక్క నీ దగ్గర డబ్బులు ఏం చేసావు, బావ అమ్మేశాడంట కదా అని అందరూ నన్ను ఎగతాళిగా మాట్లాడేవారండి. నేను అదేం పట్టించుకోకుండా బాబా ఇలాగయ్యిందని చెప్పుకుని ఆ గుళ్ళోనే పని చేసుకునేదానండి. నాకు ప్లేట్లెస్లు పడిపోయినాయండి. పడిపోవడం వల్ల, పని చేయడం వల్ల మళ్ళీ నాకు ఫిట్స్ వచ్చేసినాయండి. ఫిట్స్ వచ్చి పడిపోయానండి. పడిపోతే లక్ష్మి గారు చూసి అన్నీ చేసి హాస్పిటల్కి అయి తీసుకెళ్ళి అందరూ ఈయనండి శ్రీధర్ గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ కలిపి నన్ను హాస్పిటల్లో చనిపోద్ది, బతకదు, ఎందుకు తీసుకెళ్ళిపోండి అని ప్రతి డాక్టర్ అంటే, అలా కాదండి వైద్యం చెయ్యండి అని వీళ్ళందరూ చూసి చేసి బతికించారండి బాబు. అలాగ నన్ను ఆ రకంగా చంపించేయాలని చూస్తున్నారండి. వాళ్ళు ఏమి పూసుకోకుండా చంపినట్టు. నాకు అనారోగ్యం వచ్చేయాలి, తిండి లేక నేను చనిపోతానని వాళ్ళకి ధైర్యం అండి. ఇదండి నా బాధ. నన్ను ఇన్ని బాధలు పెడుతున్నారండి.
మాట్లాడితే ఆ డబ్బుల విషయంలో నీకు నామినీ పెడతాము, నామినీ లేకపోతే నీకు ఇవ్వను పో అన్నాడండి ఆ చల్లారెడ్డి గారు. వెళ్ళిపో పో ఇక్కడి నుంచి అన్నారండి. ఆ లక్ష్మి గారిని కూడా దగ్గరికంటే వచ్చేసండి ఒకే 10 అడుగులు 8 అడుగులు దూరంగా ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదండి. ఏంటి ఆ చల్లారెడ్డి అన్నయ్యని అంటకు సరిపోతావా నువ్వు అని మీదకి వచ్చండి. అక్కడ పెట్టుకున్న కాళ్ళు కూడా తొక్కేశాడండి ఆవిడ. నన్ను నీకేమవుద్ది నువ్వేంటి అని వీళ్ళందరూ, వేణుగోపాల్ రెడ్డి, ఈ చెల్లారెడ్డి గారు, వీళ్ళందరూ నన్ను అలా చేశారండి. మా తోటికోళ్ళు వచ్చిందండి, మా బావగారు వచ్చారు, అందరూ వచ్చారండి. నన్ను రెడ్డి సంఘం పెద్ద మనుషులందరూ నీకు న్యాయం చేస్తామక్క, నీలాంటి దానికి న్యాయం చేయకపోతే ఎలాగ అమ్మ నీకోసమే వచ్చేవమ్మా అంటున్నారండి పెద్ద మనుషులు. ఏ పెద్ద మనిషి ఏం చేయట్లేదండి. రెడ్డి పెద్ద మనుషులు కూడా నన్ను సత్య ఏమైంది, ఎందుకు బతికించాలి, ఎంతమంది చచ్చిపోతలేదు, ఆవిడ చచ్చిపోతే ఏమైంది అని వేణుగోపాల్ రెడ్డి గారు అనటం కూడా నేను స్పష్టంగా విన్నానండి. ఇలాగుందండి. మొత్తం అందరూ కలిపి రెడ్డి సంఘం న్యాయం చేస్తుందని నేను రెడ్డి సంఘాన్ని ఆశ్రయించానండి. ఆశ్రయించిన నాకు ఫలితం లేదండి. నేను ఏం చెయ్యాలో తెలియట్లేదండి. నేను ఒంటరిదాన్ని కదండి. ఏ మందు తాగి చచ్చిపోవాలనిపిస్తుందండి బాబు. మందులకి డబ్బులు లేవు. అత్తమాను ఎవరిస్తారండి నాకు డబ్బులు? మందులకి నెలకే 10,000 అవుతున్నాయండి. ఈ 10,000 నేను ఎక్కడ తెచ్చుకోనండి? నేను వికలాంగురాలు, నాకు మందులకే వస్తాయా అండి? అలాగని భగవంతుడు పెంచాడేమో అండి. నేను అయ్యట్టే బతుకుతున్నానండి. సత్యనారాయణ రెడ్డి, వాళ్ళ అల్లుడు శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కలిపి నా డబ్బులు అడుగుతుంటే, నీకు డబ్బులు కావాలంటే, నీకు డబ్బులు అవసరం అంటే, నీకు డబ్బులు ఏంటి అవసరం, నీకు డబ్బులు ఇవ్వాలి మేము అనేసి నన్ను బాధ పెడుతున్నారండి. చంపేస్తానంటున్నారండి. నాకు ప్రాణరక్షణ కల్పించండి బాబు. తాడేపల్లిగూడ నియోజకవర్గం పెంటపాడుకు చెందిన కొవ్వూరి ఉమాలక్ష్మి ఒక జీవిత గాథ, బాధ అని కూడా అనొచ్చు. ఈవిడి భర్త చనిపోతే తన బావగారైనటువంటి వ్యక్తి ఆ పొలాన్ని నేను కొనుక్కుంటాను అనడం, ఈవిడ అమ్మడం కూడా జరిగింది. అందులో భాగంగా 10 లక్షలు ఇచ్చారు, కనవ అమౌంట్ అయితే ఇవ్వలేదనైతే ఈవిడైతే వాళ్ళ మీద అయితే ఆరోపణలు అయితే చేస్తుంది. అయితే ఇప్పటికైనా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈవిడికి న్యాయం చేయాలని కూడా రచ్చా మీడియా ద్వారా అయితే మేము తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి మీ రచ్చా మీడియా.